కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటాయి. అంటే మీరు రేవంత్ రెడ్డి వర్గం అనొచ్చా, వెంకరెడ్డి వర్గం అనొచ్చా, లేదా కాంగ్రెస్ పార్టీ లాయల్గా అనుకోవచ్చా? మా జిల్లాకు మాకు బాసులు కోమటిరెడ్డి బ్రదర్స్. మేము కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క లైన్లోనే ఉంటాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. గ్రూపులు ఈ వర్గం ఆ వర్గం అనేది ఉండదు. నిన్న ఇక్కడికి రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆలస్యంగా వచ్చినా మా వెంకరెడ్డి సారు 2-3 గంటలు వెయిట్ చేసి ఆయన రిసీవ్ చేసుకొని మాట్లాడించి ఆయన తను తీసుకొని మళ్ళీ తుంగతుర్తికి కూడా పోయారు. కాబట్టి విషయాల మీద భిన్నాభిప్రాయాలే తప్ప పార్టీ లైన్ సిస్టమ్ కాడికి వచ్చేసే వరకు అందరం కూడా ఏకతాటి మీదన ఉంటాం. చివరిగా అంటే చిరుమర్తి లింగయ్య దాదాపు 10 సంవత్సరాలు పరిపాలించాడు ఇక్కడ. అంటే ఆయన చేసినటువంటి ఈ ప్రజలలో దాన్ని ఎట్లా మీరు ఎండగడుతున్నారు? ఆయన చేసింది ఏమన్నా ఉంటే కదా ఎండగట్టడానికి. ఆయన చేసింది ఏం లేదు. తను పార్టీకి ద్రోహం చేసిపోయిండు, కోమటిరెడ్డి బ్రదర్స్కు ద్రోహం చేసిపోయిండు. అమ్ముడు పోయింది అనేటువంటిది పసిపిల్లోడి కానించి పండు ముసలి వరకు కూడా తెలుసు. కాబట్టి అమ్ముడు పోయినటువంటి నేచర్ని, అమ్ముడు పోయినటువంటి సంస్కృతిని, ఈ ద్రోహం చేసేటువంటి సంస్కృతిని ఈ నియోజకవర్గ ప్రజలే యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఆయన డెవలప్మెంట్ అంటూ మా బ్రాహ్మణ వేలంలో పూర్తి చేయలేదు, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పూర్తి చేయలేదు, ఐటిపాంలో లిఫ్ట్ పూర్తి చేయలేదు, అక్కడ సెంట్రల్ లైటింగ్ అని అన్ని టౌన్లలో చెట్లు బీకేసిన గోడలు గులగొట్టింది తప్ప అది కూడా అభివృద్ధి అయింది లేదు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత తనతో ఏం కాదు అనేటువంటి ఒపీనియన్తో ప్రజలు వచ్చారు. కాబట్టి తనని తిరస్కరిస్తారు, మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు.